ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై 49 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అనంతరం బాలికను భవనంపై నుంచి తోసేశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ నెల 6న ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై 49 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. లక్ష్మీదుర్గ ఖమ్మం నగరంలో దారుణ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఖమ్మం నగరంలో సంచలనంగా మారింది. ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలిక పైన 49 సంవత్సరాల వ్యక్తి ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఆ పాపని పై ఫ్లోర్ తీసుకెళ్లి 3వ అంతస్తుకు తీసుకెళ్లి అక్కడ పాప పైన లైంగిక దాడి జరిపిన తర్వాత ఆ పాపని పైనుంచి తోసేయడం జరిగింది. పాప కింద పడిపోవడంతో కాళ్ళు చేతులు విరిగిపోయి వెన్నుపూసకు కూడా తీవ్రంగా గాయపడి పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది. తల్లిదండ్రులు గమనించి అప్పటికప్పుడు హాస్పిటల్ కి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పాప చికిత్స పొందుతుంది. పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. అయినప్పుడు కూడా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్తున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఖమ్మం పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను అదుపులో తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ దారుణమైన ఘటన. మైనర్ బాలిక, చిన్న పాప, పసిపాప పైన ఇంత దారుణమైన అగాత్యానికి ఆ వ్యక్తి ఒడిగట్టాడు. ఖమ్మం నగరంలో సంచలనంగా ఈ ఘటన మారింది. చాలా మంది భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పాపల్ని, పిల్లల్ని కూడా ఇంట్లో ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, పిల్లల్ని బయటకు పంపలేకపోతున్నాం అనే విధంగా ఆమె తల్లిదండ్రులు, పసిపాపలను తల్లిదండ్రులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్రమంలో ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఏసీపీ రమణమూర్తి కూడా కొద్దిసేపటి క్రితం మీడియాకి చెప్పడం జరిగింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్. ఒక అతను అదే అపార్ట్మెంట్ లో ఉన్న అతను సెక్సువల్ గా అరెస్ట్ చేసి బిల్డింగ్ పై నుంచి తోసేసినారంటే ప్రైమరీగా మనం ఒకటి కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమెను ఇప్పుడు మెడికల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి భరోసాలో స్టేట్మెంట్ ప్రకారం, మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కేసు దాన్ని ఫైనలైజ్ చేస్తాం. 6th రోజు జరిగింది. ఆమె అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈ 2 రోజులు బట్టి ఆమె కొద్దిగా మంచి స్టేట్లో లేదు. ఆ అమ్మాయి నిన్న కొద్దిగా స్లోలోకి వచ్చి, నిన్న సాయంత్రం స్లోలోకి వస్తే వాళ్ళ అమ్మకి చెప్పిందట. వాళ్ళ అమ్మ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వస్తే ఇమీడియట్గా మనకి రాత్రి రాగానే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. పోక్సో కేసు రిజిస్టర్ అయింది. పోక్సో కేసును సెక్సువల్ అసాల్ట్ కేసు అయింది. మెడికల్ దాని ప్రకారం ఇంకేమైనా ఉంటే దాన్ని ఫర్దర్ సెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అమ్మాయి అయితే అతను ఇచ్చేసినాడని చెప్తుంది. దీనికి ఒక అప్పీల్ ఏంటంటే అమ్మాయి దగ్గరకు పోయి కొంతమంది అమ్మాయి ఫోటోలు అనేది బయటికి రావద్దు. కొంతమంది అచ్యుతంతో పెడుతున్నారు. అట్లా పెడితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకము. అట్లా ఎవరు చేయొద్దని చెప్పి మా అప్పీల్. మనం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అక్యూజ్ని కూడా అతి త్వరలో మనం అరెస్ట్ చూపిస్తాం. 24 గంటల లోపునే అన్నీ చేస్తాము ప్రొసీజర్ ప్రకారం. కాబట్టి దీన్ని ఎటు పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు అమ్మాయి కోసం అని చెప్పి అమ్మాయి ఫోటోలు కానీ అట్లాంటి బయట చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం.